హరే కృష్ణ. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మ ఛానల్. మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ పద్మ. ఈరోజు మన వీడియోలో దోశ ప్రిపేర్ చేసుకుందామండి, కానీ కాస్త డిఫరెంట్గా చేసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. మనకు ఇంట్లో ఎప్పుడైనా కాస్త రైస్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఈ దోశను ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ దోశకు బొంబాయి రవ్వ, పెరుగు, అన్నం ఉంటే చాలండి, ఈజీగా టేస్టీ దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకున్నాక ఇందులోనే 1 కప్పు రైస్ తీసుకోవాలండి. ఇందులోనే 1 కప్పు పెరుగు వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. పిండిని ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని 1 స్పూన్తో అంతా కలిసేలా ఇలా కలుపుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ చేసుకోవాలండి. మనం నార్మల్గా చేసుకునే దోశ బ్యాటరీ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక మనం దోశని వేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ దోశ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.